రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఏపీలో చూస్తే చంద్రబాబు కేసుకు సంబంధించినటువంటి అంశమే హాట్ టాపిక్గా ఉంది. చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అనేటటువంటి ఆరోపణల నేపథ్యంలో ఏపీ సిఐడి నమోదు చేసినటువంటి కేసుకు సంబంధించి చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంచారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతుందని ఏపీ సిఐడి చంద్రబాబుకు బెయిల్ కావచ్చు, స్క్వాష్ పిటిషన్కి సంబంధించినటువంటి అంశాల్లో కావచ్చు అడుగడుగున అడ్డుపడుతున్నటువంటి పరిస్థితి. గత కొన్ని రోజులుగా చూస్తే ఏపీలో మొదట ఏసీబీ కోర్టుకు సంబంధించి ఎలాంటి బెయిల్, ఎలాంటి స్క్వాష్ రాకుండా, రిమాండ్ రిజెక్షన్ కూడా కాకుండా అడ్డుపడినటువంటి సిఐడి ఏపీ హైకోర్టులో కూడా చంద్రబాబుకు అనుకూల పరిస్థితులు లేకుండా చేసింది. చంద్రబాబు స్క్వాష్ పిటిషన్ దరఖాస్తు అప్లై చేసినప్పటికీ కూడా ఆ పిటిషన్ను కూడా తిరస్కరించే విధంగా, కొట్టివేసే విధంగా ఏపీ సిఐడి వ్యవహరించింది. దీంతోపాటు సుప్రీంకోర్టును అల్టిమేట్గా చంద్రబాబు ఆశ్రయించడం జరిగింది. అయితే బెయిల్కు సంబంధించినటువంటి అంశం కావచ్చు, ఇతర పిటిషన్లు ఏమీ వేయలేదు చంద్రబాబు తరపు న్యాయవాదులు. కేవలం స్క్వాష్ పిటిషన్ మాత్రమే వేయటం జరిగింది. ఎందుకు అంటే ఈ కేసులో చాలా విషయాల్లో సిఐడి వైలేషన్ చేసింది. ఈ కేసుకు సంబంధించి దాదాపుగా చంద్రబాబుకు ఊరట లభిస్తుంది స్క్వాష్ పిటిషన్లో సుప్రీంకోర్టుకు సంబంధించి అనేది ఆశాభావం. ఎందుకంటే 17A అనేటటువంటిది అవినీతి నిరోధక శాఖ చట్టానికి సంబంధించినటువంటి అంశం. 17A అనేటటువంటిది ప్రస్తుతము ఏదైతే హాట్ టాపిక్గా ఉన్నటువంటిది. 17A ప్రకారం చంద్రబాబును అరెస్ట్ చేయాలంటే డెఫినెట్గా గవర్నర్ అనుమతి పొందాలి సిఐడి. గవర్నర్ అనుమతి పొందకుండా, గవర్నర్కు తెలియజేయకుండా హఠాత్తుగా 2021లో నమోదు చేసినటువంటి కేసుకు సంబంధించి హుటాహుటీన 2.5 సంవత్సరాల తర్వాత చంద్రబాబును అరెస్ట్ చేయటం అనేది, అరెస్టు చేసి వెంటనే తీసుకొని వచ్చి ఏసీబీ కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించినటువంటి పరిస్థితి. దీంతో 17A అనేది చంద్రబాబుకు అనుకూలంగా ఉంటుంది. సుప్రీంకోర్టు డెఫినెట్గా 17Aను చర్చించి 17A ప్రకారం చంద్రబాబుకు అవినీతి నిరోధక శాఖ చట్టం 17A వర్తిస్తుంది అనేటటువంటి అంశం ఏదైతే ఉందో దాని ఆధారంగా స్క్వాష్ పిటిషన్ను అనుమతించే పరిస్థితి, స్క్వాష్ పిటిషన్కు సంబంధించి సుప్రీంకోర్టు చంద్రబాబుకు అనుకూలంగా తీర్పునిచ్చే పరిస్థితి అవకాశం ఉంటుంది అనేది ఆశాభావం తెలుగు తమ్ముళ్ళలో ఉంది. అలాగే న్యాయవాదులు కూడా, సీనియర్ న్యాయ నిపుణులు కూడా కొంతమంది 17A అనేది సవరించినటువంటి చట్టం కావడంతో పార్లమెంటు దీంతో చంద్రబాబుకు ఊరట వచ్చే అవకాశం ఉందనేది అభిప్రాయం. ఎందుకు అంటే గతంలో యడ్యూరప్పకు సంబంధించినటువంటి కేసులో కూడా ఇదే తరహాలో సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చినటువంటి పరిస్థితి. యడ్యూరప్ప కూడా అవినీతి ఆరోపణలకు సంబంధించినటువంటి వ్యవహారం, యడ్యూరప్ప కుమారుడికి సంబంధించి కూడా అధికారాన్ని అడ్డుపెట్టుకొని నిధుల దుర్వినియోగం అనేటటువంటి ఒక అంశాన్ని కూడా పేర్కొన్న పరిస్థితుల్లో సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి పైన కేసు నమోదు చేయాలంటే డెఫినెట్గా గవర్నర్ అనుమతి పొందాలి. అనుమతి పొందకుండా కేసు ఫైల్ చేసేటటువంటి క్రమంలో పోలీసు యంత్రాంగం ముందుకెళ్ళిందనేటటువంటి క్రమంలో సుప్రీంకోర్టు ఈ కేసును కొట్టేయటం జరిగింది. దీంతో అదే క్రమంలో చంద్రబాబుకు కూడా ఊరట లభించే అవకాశం ఉంది యడ్యూరప్ప కేసులానే. గతంలో యడ్యూరప్ప కేసుకు సంబంధించి ముకుల్ రోహిత్కి వాదనలు వినిపించి ఈ యొక్క అవినీతి నిరోధక చట్టానికి సంబంధించి గవర్నర్ అనుమతి లేకుండా ముఖ్యమంత్రి స్థాయి అధికారిని, ఎవరైతే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని అరెస్టు చేయకూడదు, కేసు ఫైల్ చేయకూడదు అనేటటువంటి ఒక అంశాన్ని లేవనెత్తి సక్సెస్ అయ్యారు ముకుల్ రోహిత్కి. ప్రస్తుతం ముకుల్ రోహిత్కి చంద్రబాబుకు ఆపోజిట్గా సుప్రీంకోర్టులో స్క్వాష్ పిటిషన్కు వ్యతిరేకంగా వాదించబోతున్నారు ఏపీ సిఐడి తరపున. దీంతో ముకుల్ రోహిత్కి గతంలో యడ్యూరప్ప తరపున ఇదే 17A అనేటటువంటిది ఏదైతే వర్తిస్తుంది యడ్యూరప్ప కేసులో అనేటటువంటి వ్యవహారంలో ఆయన వాదనలు చేసి సక్సెస్ అయ్యారు. మరి ప్రస్తుతం చంద్రబాబు కేసులకు సంబంధించి చూస్తే ముకుల్ రోహిత్కి ఈ కేసుకు సంబంధించి చంద్రబాబుకు ఈ యొక్క 17A వర్తించదు అనే క్రమంలో వాదించబోతున్నారు. అంటే ఒకే న్యాయవాది ఒకవైపు అదే కేసుకు సంబంధించి గతంలో వేరే వ్యక్తి తరపున ఒక వర్షన్ తీసుకొని అదే వ్యక్తి అదే కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో చంద్రబాబు కేసుకు సంబంధించి ప్రస్తుతం వ్యతిరేకంగా వాదించడం అనేటటువంటిది హాస్యాస్పదంగా ఉందంటూ కూడా చాలామంది ప్రజానీకం చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి.
మరి సుప్రీంకోర్టులో ముకుల్ రోహిత్కి గతంలో వాదించినటువంటి కేసులో యడ్యూరప్పకు అనుకూలంగా తీర్పు వచ్చి ఇప్పుడు చంద్రబాబు విషయంలో ఎలా తీర్పు ఇవ్వబోతుంది అనేటటువంటిది కూడా ప్రస్తుతం చర్చానీయాంశంగా ఉంది. గత రెండు పర్యాయాలు చూసుకుంటే సుప్రీంకోర్టులో మొట్టమొదట సిద్ధార్థ లోద్రా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డివై చంద్రచూడ్ బెంచ్ పైకే ఈ యొక్క పిటిషన్ను ఫార్వర్డ్ ఏదైతే విన్నవించి తనకు త్వరగా కూడా చంద్రబాబుకు సంబంధించినటువంటి కేసులో స్క్వాష్ పైన వాదనలు వినిపించే అవకాశం కల్పించాలంటూ కూడా అభ్యర్థించడం జరిగింది. 2 రోజుల పాటు 2 సార్లు ఆ కేసుకు సంబంధించి వాయిదా వేసినటువంటి చంద్రచూడ్ అనంతరం మరో బెంచ్కు బదలాయించిన పరిస్థితి. మరో బెంచ్కు బదలాయించిన నేపథ్యంలో 2 న్యాయమూర్తులు ఉన్నటువంటి ఆ బెంచ్కు సంబంధించి అందులో ఒక న్యాయమూర్తి తాను ఈ కేసును టేకప్ చేయను, తన బెంచ్ నుంచి ఈ కేసును పక్కకు పంపించాలి అంటూ కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేయడంతో ప్రస్తుతం మరో బెంచ్కు చంద్రబాబు స్క్వాష్ పిటిషన్ వచ్చింది. అయితే ఈ బెంచ్లో ఏం జరగబోతుంది, ఈ 2 న్యాయమూర్తులకు సంబంధించినటువంటి ఈ బెంచ్ ఎలా తీర్పు ఇవ్వబోతుంది చంద్రబాబు స్క్వాష్ పిటిషన్కి సంబంధించి అనేటటువంటి అంశం చర్చనీయాంశంగా ఉంది. ప్రస్తుతం బోస్ అలాగే జస్టిస్ బోస్ అలాగే జస్టిస్ త్రివేది ఈ ఇద్దరికి సంబంధించినటువంటి ధర్మాసనం ప్రస్తుతం ఏమి తీర్పు ఇవ్వబోతుంది, వాదోపవాదనలు ఎలా జరగబోతున్నాయి అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులంతా కూడా ఈ కేసు పైన ప్రధానంగా దృష్టి సారించడం జరిగింది. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి తీసుకున్న నిర్ణయాలు, క్యాబినెట్ అప్రూవల్తో కూడినటువంటి ఏదైతే స్కీములు ఇంప్లిమెంట్ చేసినటువంటి క్రమంలో తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం, గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి సీఎం పైన కేసులు నమోదు చేయటం అనేది ఒక ఆనవాయితీగా మారితే గనక రాష్ట్రంలోనే కాదు ఏపీలో మీరు యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రంలోనైనా ప్రతి సీఎం తన క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవాలన్నా అలాగే తన సొంతంగా ఒక పథకాన్ని ప్రవేశపెట్టాలన్నా ప్రజలకు ఏదైతే ఒక వాళ్ళకు ఉపయోగపడేటటువంటి ఒక నిర్ణయం తీసుకోవాలన్నా కానీ వెనకడుగు వేసే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వం మారితే ఈ పథకంలో ఏమి లోటుపాట్లు ఏమి లొసుగులు వెతికి మరలా కేసులు నమోదు చేస్తారో అనేటటువంటి ఆందోళన వాళ్ళతో వెనకడుగు వేయిస్తుంది. తద్వారా అల్టిమేట్గా నష్టపోయేది ప్రజానీకమే అనేది ఈ చంద్రబాబు కేసుకు సంబంధించి చూస్తే స్పష్టంగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ప్రస్తుతం ఉత్కంఠగా ఉన్నటువంటి ఈ యొక్క కేసులో 2-3 రకాలుగా కూడా న్యాయ నిపుణులు చెప్తున్నారు. ఒకటి, ప్రస్తుతం ఉన్నటువంటి బెంచ్ ఈరోజు మధ్యాహ్నం ముందు కానీ మధ్యాహ్నం తర్వాత కానీ ఈ కేసుకు సంబంధించినటువంటి అంశాన్ని విచారణ జరిపి తీర్పు ఈరోజే ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. మరోవైపు ఈ కేసుకు సంబంధించి ఒక అడుగు ముందుకు వేసి ఏదైతే తొందరపడి నిర్ణయం తీసుకోకుండా ఈ కేసును ద్విసభ్య ధర్మాసనం నుంచి త్రిసభ్య ధర్మాసనానికి కూడా బదిలీ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే 2 మాత్రమే ఈ కేసులో నిర్ణయం తీసుకుంటే భవిష్యత్తులో సీఎంలుగా ఉన్నటువంటి వ్యక్తులు నష్టపోయే పరిస్థితి, ప్రజలకు అనుకూరేటటువంటి ఏ నిర్ణయం తీసుకోలేని పరిస్థితి. కాబట్టి తమ పైన ఈ భారం పెట్టుకోకుండా ఈ ఉత్కంఠ అనేటటువంటిది వాళ్లకు గురి కాకుండా ఈ కేసును 3 న్యాయమూర్తుల ధర్మాసనానికి బదిలీ చేసే అవకాశం కూడా ఉంది. ఇక 3 ధర్మాసనంకు సంబంధించి 3 న్యాయమూర్తుల ధర్మాసనం కూడా ఈ కేసుని డేర్గా స్టెప్ తీసుకొని తీర్పిస్తుందా అంటే వాళ్ళ దగ్గర కూడా కొంత అనుమానాలు వ్యక్తమయ్యే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెప్తున్నారు. 5 సభ్యులు గల ధర్మాసనం అలాగే 7 సభ్యులు గల ధర్మాసనానికి కూడా ఈ కేసును బదలాయించేటటువంటి అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఇది కీలకమైనటువంటి కేసు, భారతదేశ రాజకీయ వ్యవస్థనే ప్రభావితం చేసేటటువంటి కేసు అనేటటువంటిది ప్రస్తుతం న్యాయ నిపుణుల్లో ఉన్నటువంటి చర్చ. అయితే ఈరోజు ద్విసభ్య ధర్మాసనం ఏదైతే జస్టిస్ ద్వివేది జస్టిస్ బోస్ల యొక్క ఏదైతే విచారణ విన్న అనంతరం ఈ ధర్మాసనంలోనే తీర్పు చెప్పే అవకాశం ఉంది. ఆ తీర్పు కూడా చంద్రబాబుకు అనుకూలంగానే వచ్చేటటువంటి అవకాశాలు 99% ఉన్నాయనేటటువంటిది న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఒక పార్లమెంట్ కావచ్చు, ఒక కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఒక రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కొన్ని చట్టాలను చేసినప్పుడు వాటిని సవరించినప్పుడు డెఫినెట్గా అవి న్యాయస్థానాల్లో ఇంప్లిమెంట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే న్యాయస్థానాల్లో అవి అనుమతి పొందాల్సినటువంటి అవసరం ఉంది, న్యాయస్థానాల యొక్క అనుకూలత పొందాల్సినటువంటి అవసరం ఉంటుంది. న్యాయస్థానం కనుక ఏదైతే పోలీసు అధికారులు చేసినటువంటి యొక్క ఆరోపణలకు సంబంధించి నమోదు చేసినటువంటి కేసుకు సంబంధించి ఫాలో అవునటువంటి గైడ్లైన్స్ రూల్స్కు సంబంధించి కనుక పట్టించుకోకుండా కనుక న్యాయస్థానాలు తీర్పులు ఇస్తే కనుక డెఫినెట్గా ఈ యొక్క చట్టం ఎందుకు చేసినట్టు అనేటటువంటిది ప్రజల్లోనూ
అలాగే ప్రజాప్రతినిధుల వ్యవస్థలోనూ కూడా ప్రశ్నార్థకంగా ఉండేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం అవినీతి నిరోధక శాఖ చట్టంలోని 17A సంబంధించి గవర్నర్ అనుమతి లేకుండా ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయటం, అలాగే కేసు నమోదు చేయటం అనేది చెల్లదు అనేటటువంటి ఒక అభిప్రాయం గనక సుప్రీంకోర్టు ద్వారా రాకపోతే గనక డెఫినెట్గా ఈ సవరణ ఎందుకు చేసినట్టు? మరి 17A అనేటటువంటిది అవినీతి నిరోధక శాఖ చట్టంలో ఎందుకు పొందుపరిచినట్టు? అంటే పార్లమెంటు చేసినటువంటి ఈ చట్టానికి, ఈ సవరణకు సంబంధించినటువంటి అంశం కోర్టులు పరిగణలోకి తీసుకోకపోతే పార్లమెంటు చట్టాలకు, పార్లమెంట్లో చేసేటటువంటి ప్రతిపాదనలకు ఇక వాల్యూ ఏముంది? ఒక ప్రజాప్రతినిధుల యొక్క వ్యవస్థకు ఏమి విలువ ఉంది అనేటటువంటిది కూడా ప్రజల్లో ప్రశ్నార్థకంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అల్టిమేట్గా సుప్రీంకోర్టులో కనుక చంద్రబాబుకు అనుకూలంగానే ఈ యొక్క వ్యవహారంలో యొక్క న్యాయ వ్యవస్థకు సంబంధించి ఎలాంటి పరిస్థితుల్లో కూడా రాజ్యాంగబద్ధమైనటువంటి అంశాలు, పార్లమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయాలు, పార్లమెంట్ చేసినటువంటి చట్టాలను కాపాడాల్సినటువంటి బాధ్యత ఒక సుప్రీంకోర్టుకు ఉంది. కాబట్టి డెఫినెట్గా ఈ కేసులో చంద్రబాబుకు అనుకూలమైనటువంటి తీర్పే వచ్చే అవకాశం ఉందనేది ప్రస్తుతం న్యాయ నిపుణుల ద్వారా వ్యక్తమవుతున్నటువంటి అభిప్రాయాలు. మరి ఏం జరగబోతుంది సుప్రీంకోర్టులో అనేటటువంటిది యావత్ భారతదేశం, ముఖ్యంగా ఏపీలో ఉన్నటువంటి ప్రజానీకం అంతా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి రాబోయేటటువంటి 2024 ఎన్నికలకు సంబంధించి ఒక ఏర్పడబోయే ప్రభుత్వం పైన కూడా ఈ యొక్క కేసు యొక్క ఇంపాక్ట్ ఉండబోతుంది అనేది ప్రస్తుతం రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు పైన ఏదైతే ఇది తప్పుడు కేసుగా నమోదు చేయడం జరిగింది, రాబోయేటటువంటి ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ సమయంలో కేసు నమోదు చేసి చంద్రబాబును రిమాండ్లో పెట్టడం ద్వారా ఆయన రాజకీయ కార్యకలాపాలు స్తంభింపజేయటం, అలాగే చంద్రబాబు ఆర్థిక పరమైనటువంటి నేరస్తుడు అనేటటువంటి ఒక ముద్ర వేసి రాబోయే ఎన్నికల్లో ఆయన పైన ఆరోపణలు చేసి రాజకీయంగా లబ్ధి పొందడానికి వైసీపీ అధికార పార్టీ, అలాగే జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క వ్యవహారం అంతా నడిపిస్తున్నారనేది అధికార పార్టీ అధినేత పైన, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్ పైన ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణలు. అయితే అధికార పక్షం మాత్రం అవినీతికి ఎవరు అతీతులు కాదు, అక్రమకరమైనటువంటి కార్యకలాపాలు నిర్వహించినటువంటి వాళ్ళు ఎవరైనప్పటికీ కూడా చట్టానికి అతీతులు కారు. చంద్రబాబు కూడా స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి అంశంలో మేము చేసినటువంటిది సిఐడి విచారణ ద్వారా వెలుగు చూసినటువంటి అంశాలలో కొన్ని ఆధారాలు లభించాయి కాబట్టి అరెస్ట్ చేయడం జరిగింది, ఇది రాజకీయ కోణం కాదని వాళ్ళు చెప్తుంటే, మరోవైపు టీడీపీ కావచ్చు, న్యాయ నిపుణులు కావచ్చు, అలాగే ఇతర రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, కేవలం 2021లో నమోదు చేసినటువంటి కేసుని ప్రొలాంగ్ చేస్తూ ఎన్నికల సమయం వరకు తీసుకొని వచ్చి హఠాత్తుగా చంద్రబాబు రోడ్ షోల ద్వారా తన గ్రాఫ్ను పెంచుకుంటున్న సమయంలో అరెస్ట్ చేయటం, అలాగే లోకేష్ పాదయాత్ర ద్వారా తన యొక్క మార్క్ ఏదైతే 4000 కిలోమీటర్లకు రీచ్ అవుతున్న సమయంలో లోకేష్ పైన కూడా కేసులు పెట్టడం అనేటటువంటిది అభ్యంతరకరం అంటూ కూడా టీడీపీకి సంబంధించి అలాగే ప్రతిపక్షాలన్నీ కూడా ముక్తకంఠంతో ఖండిస్తున్న పరిస్థితి ఉంది. ఇక మొత్తం మీద చూసుకుంటే సుప్రీంకోర్టు తీర్పు అనేది యావత్ భారతదేశ చరిత్రలో, రాజకీయ వ్యవస్థలో, పరిపాలనా వ్యవస్థలో ఏదైతే ఏం జరగబోతుంది భవిష్యత్తులో అనేటటువంటి దానికి ఈరోజు ఇచ్చేటటువంటి తీర్పు ఏదైతే గిట్టురాయిగా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఈ తీర్పు ఆధారంగా భవిష్యత్తులో గత ప్రభుత్వాలపైన, గత ప్రభుత్వ అధినేతలపైన వ్యవహరించేటటువంటి ఈ తీర్పు ముడిపడి ఉందనేటటువంటి స్పష్టంగా తెలుస్తుంది. మరి ఉత్కంఠభరితంగా ఉన్నటువంటి ఈ యొక్క చంద్రబాబు స్క్వాష్ పిటిషన్కు సంబంధించినటువంటి అంశం సుప్రీంకోర్టు ఎలా నిర్ణయం తీసుకుంటుందనేది చూడాల్సిన పరిస్థితి.